ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని 8వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఈ 8వ అధ్యాయాన్ని అక్షర బ్రహ్మయోగం అని పిలుస్తారు. ఇంతవరకు ఈ అధ్యాయంలో మనం 1 నుండి 16 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను 3 పార్ట్లుగా చెప్పుకున్నాం. ఇక ఈ రోజు ఈ 4వ పార్ట్లో 17 నుండి 22 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకుందాం. 8వ అధ్యాయం యొక్క మిగతా 3 పార్ట్లు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఉంది, దయచేసి గమనించండి. అదేవిధంగా ఇదివరకటి అధ్యాయాలను ఎవరైనా వినాలనుకుంటే ప్రతి అధ్యాయము 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు, 8వ అధ్యాయంలోని ఇప్పుడు అయిన పార్ట్ వరకు అన్ని అధ్యాయాలు విడివిడిగా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే దాన్ని ఓపెన్ చేసి వినగలరు. ధన్యవాదాలు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. 8వ అధ్యాయంలోని 17వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రవిదో జనాః. ఈ శ్లోకానికి భావం: మానవ గణన ప్రకారం 1000 యుగాలు కలిసి బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. అతని రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకున్న వివేకవంతులు నిజంగా కాలతత్వాన్ని తెలుసుకున్నవారు అవుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. దీని అర్థమేంటో ఒక్కసారి చూద్దాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలను కలిపి ఒక దివ్యయుగం లేదా ఒక మహాయుగం అని పిలుస్తారు. మానవ కాలమానం ప్రకారం 1 సంవత్సరం అయితే దేవతలకు 1 రోజు అవుతుందట, అంటే 360 రెట్లు అధికం. వేదాల ప్రకారం కూడా దేవతల యొక్క 1 సంవత్సరం భూలోకంలో 360 సంవత్సరాలకు సమానం. అదే దేవతలకు 12 సంవత్సరాలు అయినట్లయితే భూలోకంలో ఒక మహాయుగం అవుతుంది. అంటే అప్పటికే 4 యుగాలు భూలోకంలో గడిచిపోతాయి. ఇటువంటి 1000 మహాయుగాలు కలిస్తే అది బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. దీనినే కల్పము అంటారు. బ్రహ్మ యొక్క రాత్రి కూడా 1000 యుగాలతోనే సమానం. దీనిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారే నిజంగా పగలు రాత్రిని అర్థం చేసుకున్నట్లు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక ఉదాహరణను చూద్దాం. కొన్ని పురుగులు రాత్రిపూట పుడతాయి, రాత్రిపూట పెరుగుతాయి, రాత్రిపూటే వృద్ధాప్యం చెంది రాత్రిపూటే మరణిస్తాయి. ఒకవేళ ఈ పురుగుల దగ్గరికి వెళ్ళి మీ జీవితకాలం మొత్తం కలిపి మానవులకు 1 రాత్రి మాత్రమే అని చెప్తే వాటికి నమ్మబుద్ధి అవుతుందా? అదేవిధంగా బ్రహ్మదేవునికి 1 పగలు 1000 యుగాలు అంటే మనకి కూడా వింతగానే అనిపిస్తుంది. కానీ వేదాల ప్రకారం ఇది నిజం. 18వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. ఈ శ్లోకానికి భావం: బ్రహ్మదేవుని యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు ఉద్భవిస్తాయి. ఆయనకు రాత్రి మొదలవగానే అన్ని ప్రాణులు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి అని శ్రీకృష్ణుల వారు వివరిస్తున్నారు. ఇక 19వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో తెలుసుకుందాం. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వసః పార్థ ప్రభవత్యహరాగమే. ఈ శ్లోకానికి భావం: మరలా బ్రహ్మదేవునికి పగలు ప్రారంభం కాగానే సమస్త జీవరాశులు పుట్టడం మొదలవుతుంది. మళ్ళీ అతనికి రాత్రి ప్రారంభమయ్యేసరికి జీవరాశులన్నీ నిస్సహాయంగా నశిస్తాయి. అంటే బ్రహ్మదేవునికి పగలు ప్రారంభమయ్యేసరికి ఒక కొత్త మహాయుగం ప్రారంభమవుతుంది. అక్షర బ్రహ్మయోగంలోని 20వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ శ్లోకానికి భావం: ప్రకృతికి అధీనమయ్యున్న ఆ అవ్యక్తము కంటే పరమోత్తమమైనది, సనాతనమైనది, ఇంద్రియాలకు కనిపించనిది అయినటువంటి పరబ్రహ్మ తత్వము ఈ జగత్తులో సమస్తము నశించినా గాని తాను నశించదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. జీవరాశులు అవ్యక్తం నుండి వ్యక్తమునకు, మరలా వ్యక్తం నుండి అవ్యక్తమునకు వెళ్ళడం అంటే పునరపి జననం పునరపి మరణం అని అర్థం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చనిపోతూ ఉండడం.
ఇవన్నీ ఎలా ఉన్నా పరబ్రహ్మ తత్వం మాత్రం నశించిపోకుండా శాశ్వతంగా అలాగే ఉంటుందని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. 21వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమం. ఈ శ్లోకానికి భావం, ఇక్కడ శ్రీకృష్ణుల వారు భౌతిక లోకాల గురించి వివరించిన తర్వాత ఆధ్యాత్మిక కోణ పరిధి గురించి వివరిస్తున్నారు. వేదాంతులు దేనిని వ్యక్తం కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో, ఏదైతే పరమ గమ్యంగా తెలియబడుతుందో, ఏ స్థానాన్ని చేరుకున్న తర్వాత జీవుడు ఏనాడు తిరిగి రాడో అదే నా దివ్య ధామము అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. 8వ అధ్యాయంలోని 22వ శ్లోకం. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని యేన సర్వమిదంతమం. ఈ శ్లోకానికి భావం, ఓ పార్థ, సమస్త భూతాలు మరియు సర్వ ప్రాణులు ఎవరి యందు స్థితమై ఉన్నాయో ఆ పరమేశ్వరుని చేరుకోవడానికి కేవలం అనన్య భక్తి మాత్రమే సరిపోతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఒక్కసారి దీని వివరణ చూద్దాం. భగవంతుడు ప్రతి జీవరాశిలోనూ ఉంటాడు, కానీ ఆ విషయాన్ని మనం గ్రహించలేము. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనకి జ్వరంగా ఉంటే ఏం చేస్తాం? పాలు తాగుతాం కదా. మరి అదే పాలు ఆవు శరీరంలోనే ఉంటాయి, కానీ అనారోగ్యంతో ఉన్న ఆవుకి ఆ పాలు ఉపయోగపడతాయా? పాలు ఆవు శరీరంలోనే ఉన్నప్పటికీ అనారోగ్యంతో ఉన్న ఆవుకి ఆ పాలు ఉపయోగపడవు. వాటిని బయటకు తీసి పెరుగుగా మార్చి ఆ పెరుగును మిరియాల పొడితో కలిపి ఆవుకు తినిపిస్తే అది ఆవుకున్న అనారోగ్యాన్ని నయం చేస్తుంది. అదేవిధంగా మొదట మనం భగవంతుడిని ఆరాధించి మన హృదయాన్ని అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. అప్పుడే మనలో ఉన్న భగవంతుడిని మనం చూడగలుగుతాం. మానవులు ఎంత వైదిక కర్మలు ఆచరించినా, వేద శాస్త్రాలను కంఠస్థం చేసినా, యజ్ఞాలను ఆచరించినా, తపస్సు చేసినా, దాన ధర్మాలు చేసినా గాని కేవలం అనన్య భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో అటువంటి వారు మోక్షాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానులు చెప్తున్నారు. ఇక ఈరోజు వీడియోలో మనం 17 నుండి 22 వరకు గల శ్లోకాలను, వాటి భావాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. 17 నుండి 22 వరకు గల శ్లోకాలలో శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కాలం గురించి వివరించారు. 1000 చతుర్యుగములు గల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది, మరియు ఒక రాత్రి కూడా ఆయనకు అంతే సమయం అవుతుంది. బ్రహ్మదేవుని యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త జీవరాశులు ఉద్భవిస్తాయి. ఆయనకు రాత్రి మొదలవగానే అన్ని జీవరాశులు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి. మళ్ళీ బ్రహ్మకు పగలు మొదలవ్వగానే సమస్త జీవరాశులు పుట్టడం మొదలవుతుంది. రాత్రి ప్రారంభమయ్యేసరికి అవి తిరిగి లయమైపోతాయి. ప్రకృతికి అధీనమైన ఈ వ్యక్తము అవ్యక్తము కంటే, అంటే చావు పుట్టుకల కంటే పరమోత్తమమైనది, సనాతనమైనది, ఇంద్రియాలకు కనబడనిది అయిన పరబ్రహ్మ తత్వము అన్నీ నశించినా గాని తాను మాత్రము నశించదు అని ఇంతవరకు భౌతిక లోకాల గురించి వివరించిన శ్రీకృష్ణుల వారు ఇక నుండి ఆధ్యాత్మిక కోణ పరిధి గురించి వివరిస్తున్నారు. వేదాంతులు దేనిని వ్యక్తం కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో, ఏదైతే పరమగమ్యంగా తెలియబడుతుందో, ఏ స్థానాన్ని చేరుకున్న తర్వాత జీవుడు ఏనాడు తిరిగి రాడో అదే నా దివ్యధామము. సమస్త భూతాలు మరియు సర్వ ప్రాణులు ఎవరి యందు స్థితమై ఉన్నాయో ఆ పరమేశ్వరుని చేరుకోవడానికి కేవలం అనన్య భక్తి మాత్రమే సరిపోతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ 17 నుండి 22 వరకు గల శ్లోకాలలో వివరించారు. మనం శ్లోకము, భావము చెప్పుకున్నప్పుడు వీటన్నింటికీ చాలా విపులంగా అర్థాన్ని వివరించడం జరిగింది. దయచేసి గమనించగలరు. ఇక వచ్చే వీడియోలో 23వ శ్లోకం నుండి చివరి శ్లోకమైన 28వ శ్లోకం వరకు శ్లోకము మరియు భావము చెప్పుకుంటూ వెళ్దాం. మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఈ భగవద్గీతను మరికొంతమంది తెలుసుకునే అవకాశం కల్పించిన వారు అవుతారని మర్చిపోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వచ్చే వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.